బ్రహ్మానంద్ సార్ ఇప్పుడే వచ్చారు. వెల్కమ్ టు ద బెస్ట్. కోరిక అలాగే ఉండిపోయింది. ఖచ్చితంగా కర్నూలు ప్రజలకు, కర్నూలు విద్యార్థులకు మంచి విద్యను అందించాలనే కోరిక మనసులో అలాగే ఉంది. కాబట్టి ఒక 5 సంవత్సరాల కిందట రెడ్డి గారు అండ్ ప్రిన్సిపల్ శ్రీమతి జస్మీత్ సింగ్, హెడ్ ఆఫ్ అకాడమిక్స్ అండ్ ఆపరేషన్స్, we expect a round of applause from all the parents out here. రాయలసీమ became a poor place అని అంటారు. కాదు, ఇక్కడ రాయలసీమలో రత్నాలు, రాయలసీమలో ఆణిముత్యాలంటే అద్భుతమైనటువంటి వ్యక్తులు జన్మించినటువంటి ప్రదేశం. రాయలసీమకి అత్యద్భుతమైనటువంటి చరిత్ర ఉన్నటువంటి అతి తక్కువ ప్రాంతాలు ఆంధ్రదేశంలో రాయలసీమ ఒకటి. అటువంటిది పేదరికం అనేది, ఆఫ్టర్ ఆల్ పావర్టీ ఇస్ నాట్ పెద్ద బ్రహ్మాండమైన యాప్స్, దాన్ని హద్దులని నేను అనుకోను. ఎందుకంటే మా నాన్న ఒక 8 మంది పిల్లలకి తండ్రి. చదివించేటువంటి శక్తి లేదు. నాన్న నేను మిమ్మల్ని చదివించలేనురా అని అన్నప్పుడు నేను ఒక్కడే ఎదురు తిరిగి కష్టపడి మా మాస్టర్ దగ్గరికి వెళ్ళి కూర్చుని వాళ్ళ ఇంట్లో పనిచేసి, మాస్టర్ ఇంట్లో వాళ్ళ ఇంట్లో అబ్బాయిలో ఉండి చదువుకుని అక్కడి నుంచి ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత హై స్కూల్ ఎడ్యుకేషన్ పూర్తి చేసుకుని, హై స్కూల్ ఎడ్యుకేషన్ అయిన తర్వాత మళ్ళీ ఎలాగా అంటే అక్కడ మాకున్నటువంటి టీచర్ గారి ద్వారా ఈ చాలా మంచుకున్నాడు అని చెప్పి ఒక హాస్టల్లో డిఎన్ఆర్ కాలేజ్, భీమవరం కాలేజీలో చేరి అక్కడ చదువుకుని అక్కడ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ పూర్తి చేసి వీటన్నిటికీ పూర్తి చేశాను చదివానని చెప్తున్నాను. కానీ అందరూ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మనం లక్ష్యాన్నే కాదు మార్గాన్ని కూడా ప్రేమించాలి. గోల్లే కాదు, మనం చేసే ప్రయాణాన్ని కూడా ప్రేమించాలి. ప్రేమించగలిగినప్పుడే మీకు సక్సెస్ మీ దగ్గరికి చేరుతుంది. ఏం వెళ్తాం, డబ్బులు లేవు, కష్టపడలేవు, చదువుకోలేవు, సరిగ్గా పరిస్థితులు బాగాలేవు, మా నాన్న చదువుతలేడు, వీఆర్ పూర్ పీపుల్ అని అనుకుని ఉన్నట్లయితే నేను ఎంఏ చదివేవాడిని కాదు, లెక్చరర్గా చేసేవాడిని కాదు. అక్కడి నుంచి నువ్వు లెక్చరర్ కాదురా, నువ్వు ఉండాల్సిన ప్లేస్ ఇది కాదని నన్ను తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి ప్రవేశపెట్టినటువంటి ఆ భగవంతుడు మిమ్మల్ని అందరినీ 45 సంవత్సరాలుగా దీర్ఘంగా నవ్విస్తూ ఒక భారతదేశ ప్రభుత్వం పద్మశ్రీతోటి, ఇంటర్నేషనల్ అవార్డు, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ తోటి, నేషనల్ అవార్డు, రీజనల్ అవార్డు, డాక్టరేట్ తోటి వచ్చి ఇవాళ మీ అందరి ముందు మీ అందరికీ ఇదిగోటి ఇంత కష్టపడి మీరు చదువుకోవడానికి చెప్పేటువంటి ఒక స్తోమత కలిగినటువంటి వ్యక్తిగా మీ అందరికీ మనం చేస్తున్నాను. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, లైఫ్ ఈజ్ ఎ గేమ్, ప్లే ఇట్. లైఫ్ ఈజ్ ఎ ఛాలెంజ్. ఎందుకంటారంటే కష్టపడితే ఎవరైనా, ఎటువంటి వాళ్ళైనా ప్రతి కష్టానికి, ప్రతి సక్సెస్కి వెనకాల ఏదేదో ఉంటుందనుకుంటారు. కానీ ఉండేది మాత్రం ప్రతి సక్సెస్కి వెనకాల కష్టం, మన నిజాయితీ, మన సిన్సియర్. ఆ 3 ఉన్నటువంటి వ్యక్తి కుర్రాడు పూర్ణచంద్రం. అదే మన పిల్లల్ని చదువుతున్నప్పుడు సరిగ్గా మార్కులు రాక తక్కువ మార్కులు వచ్చాయనుకోండి, చాలామంది మన వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు పక్కింటి వాడు ఎలా చదువుకుంటున్నాడు, ఆ కుర్రాడు బాగా చదువుతున్నాడు, వాళ్ళ పిల్లలు బాగా చదువుతున్నారు,
ఉన్నారు, వాళ్ళకి 90 మార్క్స్ వచ్చాయి, వాళ్ళకి 80 మార్క్స్ వచ్చాయి, నీకేంటి ఇట్లా వచ్చినాయి అని కంపారిజన్ తిట్టద్దు. పిల్లల్ని వాళ్ళతో పోల్చి తిట్టద్దు. నువ్వు సరిగ్గా చదువు, నువ్వు చదవకపోతే బాగుంటుంది, ఖచ్చితంగా చదవాలి, ఇది మార్కులు రావాలని 24 గంటలు వాడిని గీ పెట్టినా పర్వాలేదు, కానీ వాడితో పాటు చదవడం లేదు, వాడికంటే ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి అనేటువంటి ఆ రకమైనటువంటి హింస చిన్న డోంట్ బి వెరీ వైల్డ్. ఒక మైలురాయి విద్యా విధానంలో కర్నూలుకు ఇటువంటి విద్యాలయాలు మనకు రావటం, మంచి పేరుండే సంస్థ వెనుక ఉండి నడిపించడానికి కర్నూలు రావటం, ఇటువంటి విద్యాలయాలు మన ప్రాంతానికి రావటం ఎంతో అభివృద్ధికి దోహదం చేస్తాయి.